Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో 27 నక్షత్రాలలోని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ 2024 సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళ జాతక రీత్యా? ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి మనకి రాహు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి మిథున రాశిలోకే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ నక్షత్రాధిపతి వచ్చి దశమంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే దశమంలో రాహు సంచారం చేస్తున్నాడో వీళ్ళకి రాజ్యస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి రాజ్యం అనేటప్పటికి ఏమొస్తుంది? ఉద్యోగం, వాళ్ళు చేసే వృత్తి, ఉద్యోగాలు మొత్తం అంతా కూడా మనకి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ రాహు అనేది స్థానచలనానికి, దూర ప్రయాణాలకి, విదేశీ యానానికి, అలాగే విదేశీ పరంగా మూలకంగా వచ్చే ధనానికి, వీటికన్నిటికీ కూడా మనకి రాహు మనం కారకుడిగా చెప్తాం. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో లేదా వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా విదేశాల నుంచి వీళ్ళకి కొన్ని లాభాలు పొందే అవకాశం, లేదా ఉద్యోగపరంగా అంటే ఏమైనా వీళ్ళు ఉద్యోగాలు చేయాలన్నా కూడా వీళ్ళు విదేశీ పరంగా చేసే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. సో ఎప్పుడు వరకు ఉన్నాడు రాహు? వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా రాహు దశమంలోనే ఉంటాడు. మిథున రాశి వాళ్ళకి మొత్తం రాహు ఉంటాడు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండదు. అలాగే వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారంటే రాజస్థాన్లో ఉన్నారు, ఏదో ఒక మాయ చేసి బురిడి కొట్టించేసి మొత్తం పై అధికారుల నుండి వాళ్ళ యొక్క మన్ననలు పొందడం, ఏదో రకంగా వీళ్ళు వాళ్ళు చేసే ఉద్యోగంలో ఒక స్థిరత్వం అనేది మాత్రం ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నక్షత్రపరంగా ఆరుద్ర నక్షత్రపరంగా చూసినప్పుడు సహజంగా ఆరుద్ర నక్షత్రం అంత పెద్ద ఏదో వాళ్ళు ఏదో మామూలు కోపం ఎక్కువ తెచ్చేసుకుంటారు, ఇరిటేట్ అయిపోతారు, అలా ఏమి ఉండదు. అవసరానికి తగ్గట్టుగా కొంచెం మలుస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకుంటే ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే చూపిస్తారు. ఎక్కడ అనవసరంగా ఎక్కడ ఓపెన్ అప్ అయిపోయి బడబడబడ మాట్లాడ అలా ఏమి ఉండదు. కొంత ఉందాతనం కూడా వాళ్ళల్లో మనకి ఎక్కువ కనపడడం అనేది జరుగుతుంది ఈ యొక్క రాహుని. అలాగే ప్రతిదీ అబ్జర్వ్ కూడా వాళ్ళు బాగా ఎక్కువ పరిశీలన అనేది ఉంటుంది. మనకి చెప్పినప్పుడు కూడా చూడండి, రాహు మాయాకారకుడు, భ్రమకారకుడు. కొంత చూడండి మనం మ్యాజిక్స్ లేదా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసినప్పుడే మనకి కేతువు వచ్చేటప్పుడు జ్ఞాన వైరాగ్యకారకుడుగా మనం చెప్పినప్పుడు, ఇక్కడ రాహువు చేసినప్పుడు కొంత దీనికి వ్యతిరేకంగా అంటే మనం ఆధ్యాత్మిక పరంగా ఏదైతే ఒక వేలో వెళ్తామో, ధర్మబద్ధమైన వేలో వెళ్తాం, దానికి వ్యతిరేకంగా ఉండేవాడు రాహు. సో వీళ్ళు కొన్ని ఈ సంవత్సరంలో వచ్చే కొన్ని పనులు సమాజానికి విరుద్ధంగా కానీ, లేకపోతే ఏవైనా వాళ్ళ ఇంటికి కానీ కుటుంబానికి కానీ కొన్ని వ్యతిరేకంగా ఉండే, అంటే మన సాంప్రదాయాలకు కావచ్చు దేనికైనా సరే వ్యతిరేకంగా కొన్ని పనులు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పనులకు కానీ, అలాంటి ఆలోచనలకు కానీ, అలాంటి స్నేహితులకు కానీ కొద్దిగా దూరంగా ఉండడం అనేది ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మనం చెప్పదగ్గ సూచన. ఇలాంటివి మాత్రం కొద్దిగా దూరంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే వీళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ రాహు ఇంకా స్థిరంగా అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి ఆయన మార్పు చెందేదే ఉండదు. కానీ ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి రాశాధిపతి వచ్చాడు బుధుడు. ఈ బుధుడు నక్షత్రం మీద రాహు ఉండడం మనకి ఎప్పుడైతే ఈ బుధుడు నక్షత్రం మీద రాహు ఉన్నాడో ప్రభావం అంత వ్యతిరేకంగా చూపించదు. అంటే అక్కడ మిత్రత్వమే. ఇక్కడ బుధుడు నక్షత్రం మీద రేవతి నక్షత్రం మీద ఉన్నాడు, రేవతి నక్షత్రాధిపతి వచ్చి బుధుడు, ఇక్కడ రాశియాధిపతి వచ్చి ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చి మిథున రాశిలో ఉంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ కానీ చూసుకున్నప్పుడు ఉన్నది గురు రాశిలో ఉన్న చాలామంది రాహు గురువు కలిసిన గురు చండాల యోగం కానీ ఆ స్థానంలో ఉన్నప్పుడు చెప్తాం. ఉన్నా కూడా నక్షత్రం మిత్రత్వం కాబట్టి అంత తీవ్ర ప్రభావం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? బుధుడు మనకి మామూలుగా బుద్ధికి ఆయన కారకుడు కాబట్టి అలాంటి బుద్ధిని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినా, మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా నిలబడి తట్టుకునే శక్తిని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి తెలివితేటలు కూడా మనం ఉపయోగించుకుంటూ ఈ 2024 సంవత్సరంలో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉపయోగించుకోవాలి. అలాగే ఎవరికి రుణాలు ఇవ్వడం కానీ, అగ్రిమెంట్లు రాయడం కానీ ఇలాంటి పనులేమీ కూడా
ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం తొందరపాటు అంటే ఎటువంటి గ్యారంటీస్ లేకుండా తెలిసిన వాళ్ళే అని కానీ లేకపోతే మనకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరనో లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది ఏం కాదనో ఇలాంటి విపరీతమైన నమ్మకాలతో ఎవరికి రుణాలు ఇవ్వడం కానీ ఎవరికి ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు హామీలు ఉండడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం చేయకూడదు. అలాగే వీళ్ళకి తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ ఉదర సంబంధిత ఇబ్బందులు ఆరోగ్యపరంగా కాస్త ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడే సూచన ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఏ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు జీర్ణ వ్యవస్థకి కారకుడు, ఉదరానికి జీర్ణ వ్యవస్థకి కారకుడు. కాబట్టి అలాంటి గురువు అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి ఉదర సంబంధిత లేదా ఊబకాయం కొద్దిగా అనుకోకుండా చూస్తుండగా కొంతమందికి ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఈ తల్లిదండ్రులను చూసుకునే విషయాల్లో కానీ తల్లి విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కాస్త అనవసరంగా వాళ్ళని కష్టపెట్టకుండా ఏది అంటే ఇంటి కుటుంబ పరంగా తల్లిదండ్రుల్ని భార్యాపిల్లల్ని సమయానికి మనం ఏది చూస్తున్నాము ఇలాంటి కుటుంబాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కానీ వీళ్ళకి చూసుకుంటే విదేశీపరమైన లాభాలు మాత్రం ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తప్పకుండా ఈ సంవత్సరం లాభించడం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో నో డౌట్, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాల పరంగానైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఏమైనా విదేశీ పరంగా వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ అంటే ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చి వేరే చోట వీళ్ళు ఉద్యోగం చేసేది ఈ చోట అలాంటివి కూడా చూసే అవకాశం అనేది ఉంది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త సానుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ రాశిలో ఏదైతే ఆరుద్ర నక్షత్రం ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన చేసుకోవడం, అంటే దశమంలో రాహు ఉన్నా కూడా మరిన్ని మంచి ఫలితాలు కొని దుర్గా ఆరాధన, రాహుకాల దీపాలు పెట్టుకోవడం, ముఖ్యంగా గురుచరిత్ర పారాయణ చేయడం అంటే దత్తారాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అమ్మ, ఈ 2024 సంవత్సరం ఆరుద్ర నక్షత్రం వారికి ఏ గ్రహాలు ఎక్కడున్నవి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి దైవారాధన చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.